హాయ్ హలో అండి. ఎగ్స్ పులుసు చేసేసుకుందాం వచ్చేయండి. చక్కగా ఐరన్ కళాయిలో చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రతిదానికి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి అది ఇది అంటున్నారు కదా, అవి వాడే పని లేకుండా మన బాడీకి ఐరన్ వచ్చేస్తుందంట. మీకు తెలుసా? నేను విన్నాను. ఐరన్ కళాయిలు వాడితే చాలా చాలా మంచిదంట. ఇంకోటి ఏంటంటే ఎగ్స్ పులుసులో నేను పులుపు కోసం ఏమేసానంటే మామిడి తురుము చేసి పెట్టుకున్నాను. నేను ఆ తురుముని వాడాను. ఇంకా మంచి చిట్కా కూడా దీనిలో చెప్పాను. అమ్మ ఇప్పుడే చెప్పేస్తానే ఏంటి, లాస్ట్లో చెప్తాను. అది ఎలా అంటారా, ముందు ఎగ్స్ బాయిల్ చేసాను ఉప్పు వేసి వాటర్ వేసి. ఆ తర్వాత చక్కగా ఉప్పు కారం పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి చక్కగా మగ్గనిచ్చి వేపాలి. చూసారా ఆయిల్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎగ్స్ భలే ఉన్నాయి కదా, బాల్స్ లాగా. ఇలా చూస్తుంటేనే భలే అందంగా ఉంటుంది కదా. ఇలా అందమైన కూర చేసినప్పుడు నేను అది చాలాసార్లు చూస్తాను తెలుసా వీడియోని. మీరు అంతేనా? ఓకే. ఇంకొకటి ఏంటంటే, మీరు చూస్తున్నారు కానీ ఎందుకు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు? చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా ఎగ్స్ చక్కగా ఫ్రై అయినాయి, తీసేస్తున్నాను. నేను స్లోగా చేస్తున్నా ఎందుకంటారా, సిమ్లో అనుకోండి. ఎప్పుడైనా కర్రీస్ అయినా గుడ్లు వేపడం అయినా చాలా టేస్ట్ వస్తాయి. అందుకోసం నేను బోలెడన్ని ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు వేసేసి సాల్ట్ వేసాను. కరివేపాకు చూసారా, నేను అలాగే వేస్తాను. అది రెమ్మల్లో ఆ కాడలో కూడా ఏదో విటమిన్ ఉంటుందంటండి, అది కూడా చాలా మంచిదంట, అందుకే వేసాను. ఇది స్లోగా మగ్గిన తర్వాత, అంటే స్లోగా మగ్గుద్దులే సాల్ట్ వేసాం కదా, అది మగ్గిన తర్వాత చక్కగా నేను ఏం చేస్తాను తెలుసా, కొంచెం మసాలా పౌడరు ఉప్పు కారం చూసుకొని వేస్తాను. వేసి పులుపు కోసం ఏమేస్తానో చెప్పాను కదా, మామిడి తురుము వేసి వాటర్ వేసేసి గుడ్లు వేసేసి చక్కగా ఉడకనిచ్చి తిన్నామంటే ఆ కర్రీ ఉంటుందండి. రైస్లో చపాతీ రోటీ దేనిలోకైనా బాగుంటుంది తెలుసా మీకు. అది సంగతి. ఇప్పుడు వేస్తున్నా మసాలా నేను ఇంతకి. అది చూసారా, కారం కూడా 3 మ్యాంగో కారం చాలా చాలా బాగుంది. కారం కూడా మీరేం స్పెషల్స్ చేసుకున్నారు? ఇది మ్యాంగో తురుము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ కూడా అంత కలర్ఫుల్గా వచ్చింది, అందరికీ నచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేయండి. దీనిలో ఇంకో సీక్రెట్ చెప్పనా, ఇది కొంచెం ఉడికినాక చిన్న బెల్లం ముక్క వేయండి. టేస్ట్ అయితే సూపర్ ఆసమ్ అంటారు చూసారా, ఆసమ్గా ఉంటుంది. ఇంకోటి బోలెడంత కొత్తిమీర వేసుకోండి. ఏ కర్రీస్కైనా కొత్తిమీర ఎక్కువ వేయాలి కదా. చూడండి ఇప్పుడు ఎగ్స్ వేసాను, ఎంత బాగున్నాయో చూసారా. అలా ఎగ్స్ వేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టేయండి. అగో చూసారా, అలా కొంచెం పులుసుగా అయితేనే ఈ కర్రీ బాగుంటుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి అంత పులుసుగా లేదు, మీరే చూస్తారు కదా. అది సంగతి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనిద్దాం. ఈలోపు మనం చిట్కా చూసేద్దామా. వచ్చేయమ్మా, వచ్చేస్తుంది చిట్కా. అదేంటంటే చెప్తా. ఇంకొకసారి కలుపుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చిట్కా. మన చాకులు చాలా మొండికేస్తాయి కదా కట్ అవ్వకుండా. అప్పుడు మనం తీసేసి నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఆ నిమ్మ చెక్కతో దాన్ని బాగా ప్రెస్ చేశారనుకోండి, భలే దిగుతుందండి చాకు అయితే. చూసారా, నా కర్రీ నచ్చిందా? నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా బాగుంది కదా. ఓకే బాయ్.